భాగవతంలో ఒక అందమైన సంఘటన ఉంది. అందులో అక్రూరుడు అనే మహాభక్తుడు కనిపిస్తాడు. అతనికి శ్రీకృష్ణుడిపై అపారమైన భక్తి మరియు ప్రేమ ఉండేది. ఒకసారి అతను ఎంతో ఆనందంతో శ్రీకృష్ణుడిని తన ఇంటికి ఆహ్వానించి తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన తరువాత ఎంతో వినయంతో భగవంతుని పాదాలను కడిగి ఆ పాదతీర్థాన్ని తన తలపై చల్లుకున్నాడు. తర్వాత ఎంతో భక్తితో అన్నం వడ్డించాడు. ఆ అన్నంలో కొన్ని వడ్లగింజలు ఉన్నప్పటికీ అది భక్తితో సమర్పించిన ఆహారం కావడంతో శ్రీకృష్ణుడు ఎంతో ఆనందంగా స్వీకరించాడు. ఎందుకంటే భగవంతుడు ఆహారం ఎంత విలువైనదో చూడడు, భక్తి ఎంత నిజమైనదో మాత్రమే చూస్తాడు. ఇదే విధంగా మరో సంఘటనలో ఒక భక్తుడు పొరపాటున ఆవు పాల బదులు జిల్లేడు పాలను నైవేద్యంగా సమర్పించాడు. అయినప్పటికీ అతని హృదయంలో ఉన్న నిజమైన భక్తిని చూసి శ్రీకృష్ణుడు దానిని కూడా ఆనందంగా స్వీకరించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఇలా గోపికలు, కుబ్జ, అక్రూరుడు వంటి భక్తులు తమ తమ విధానాల్లో శ్రీకృష్ణుడిపై అపారమైన ప్రేమను చూపించారు. ఒకసారి మగధ దేశానికి రాజైన జరాసంధుడు తన అపారమైన సైన్యంతో మధురానగరాన్ని చుట్టుముట్టి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు యుద్ధరంగం ఎంతో భయంకరంగా మారింది. బలరాముడు తన నాగలి మరియు ముసలాన్ని పట్టుకుని శత్రువులపై ఘోరంగా దాడి చేశాడు. ఆయన తెల్లని కైలాస పర్వతంలా ప్రకాశిస్తూ కనిపించాడు. నీలి వస్త్రం ధరించి ఉండటంతో కైలాస పర్వతంపై మేఘం నిలిచినట్లుగా అనిపించింది. తన ముసలంతో శత్రువులను తీవ్రంగా సంహరించడంతో రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నీ నాశనమయ్యాయి. శత్రువుల సైన్యం భయంతో పారిపోయింది. యుద్ధరంగం అంతా రక్తంతో నిండిపోయింది. బలరాముడు ప్రళయకాల రుద్రుడిలా యుద్ధం చేసి చివరకు జరాసంధుడిని పట్టుకున్నాడు. అయితే ఆ సమయంలో శ్రీకృష్ణుడు బలరాముడిని ఆపి జరాసంధుడిని చంపవద్దని చెప్పాడు. ఎందుకంటే అతను మళ్లీ పెద్ద సైన్యంతో వస్తే భూమిపై ఉన్న దుష్ట సైన్యాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చని ఆయన భావించాడు. అందుకే బలరాముడు జరాసంధుడిని విడిచిపెట్టాడు. అవమానంతో వెళ్లిపోయిన జరాసంధుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించి తిరిగి యుద్ధానికి వచ్చాడు. మొత్తం 17 సార్లు మధురపై దాడి చేశాడు. ప్రతిసారి శ్రీకృష్ణుడు మరియు బలరాముడు అతని సైన్యాన్ని నాశనం చేశారు. కానీ జరాసంధుడిని మాత్రం చంపకుండా విడిచిపెట్టారు. ఈ విధంగా క్రమంగా భూమిపై ఉన్న దుష్ట సైన్యాన్ని తగ్గిస్తూ ధర్మాన్ని స్థాపించిన మహోన్నత కార్యాలను వారు సాధించారు. ఒకసారి దేవర్షి అయిన నారదుడు యవనుల రాజైన కాలయవనుడు దగ్గరకు వెళ్లాడు. కాలయవనుడు ఎంతో బలవంతుడు, అతనికి అపారమైన సైన్యం కూడా ఉండేది. అప్పుడు నారదుడు అతనికి యాదవులు చాలా శక్తివంతులని చెప్పి వారితో యుద్ధం చేయమని ప్రేరేపించాడు. దాంతో కాలయవనుడు తన పెద్ద సైన్యంతో మధుర నగరాన్ని చుట్టుముట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ పరిస్థితిని చూసిన శ్రీకృష్ణుడు యాదవులను రక్షించడానికి ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. వెంటనే దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి సముద్ర మధ్యలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. సముద్రంలో ఉన్న కుశస్థలి అనే ప్రాంతంలో ఆ మహానగరం నిర్మించబడింది. అదే ద్వారకా. ద్వారకా నగరం అత్యంత అద్భుతంగా నిర్మించబడింది. అక్కడ బలమైన కోటగోడలు, ఎత్తైన గోపురాలు, అద్భుతమైన భవనాలు ఉండేవి. రత్నాలతో అలంకరించిన మందిరాలు, విశాలమైన వీధులు, అందమైన ఉద్యానవనాలు ఆ నగరాన్ని మరింత వైభవంగా మార్చాయి. దేవతల సభగా ప్రసిద్ధి చెందిన సుధర్మ సభను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ నగరం దేవలోకాల కంటే కూడా ఎంతో అందంగా ఉండేదని పురాణాలు చెబుతాయి. తరువాత శ్రీకృష్ణుడు తన యోగశక్తితో యాదవులందరినీ మధుర నుండి ద్వారకా నగరానికి తీసుకెళ్లి అక్కడ సురక్షితంగా నివసించేలా చేశాడు. ఈ విధంగా తన జ్ఞానం మరియు దివ్యశక్తితో యాదవులను రక్షించిన శ్రీకృష్ణుడు తన పరాక్రమంతో శత్రువులను సంహరించిన బలరాముడితో కలిసి ధర్మాన్ని స్థాపించాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు మధుర నగర ద్వారాలు తెరచి ఒంటరిగా బయటకు వచ్చాడు. ఆయన చేతిలో ఎలాంటి ఆయుధం లేకుండా పసుపు రంగు వస్త్రం ధరించి వనమాల వేసుకుని బయటకు నడుస్తూ వచ్చాడు. ఆయన నల్లని మేఘంలా ప్రకాశిస్తూ కనిపించాడు. పసుపు వస్త్రం ఇంద్రధనుస్సులా మెరిసింది. ఈ దృశ్యం చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయి వెంటనే గుర్రం దిగిపోయి కృష్ణుడి వెంట పరుగెత్తడం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా ముందుకు పరుగెత్తుతూ వెళ్లాడు. కాలయవనుడు వెనక నుంచి, ఓ యాదవ వంశోత్తమ, పారిపోకు, యుద్ధం చేయి అని అరిచాడు. అతను కృష్ణుడిని ఎగతాళి చేస్తూ వెంబడించాడు. కాని శ్రీకృష్ణుడు ఆగకుండా అతన్ని చాలా దూరం వరకు తీసుకెళ్లి చివరకు ఒక పెద్ద పర్వతం దగ్గర ఉన్న గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహలో గాఢమైన చీకటి ఉంది. అక్కడ ఒక మహారాజు గాఢ నిద్రలో పడుకున్నాడు. ఆ రాజు పేరు ముచుకుందుడు. అతను పూర్వకాలంలో ఎంతో పరాక్రమశాలి.
ఒకసారి దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగిన భయంకరమైన యుద్ధంలో దేవతలకు సహాయం చేయడానికి ముచుకుందుడు దేవలోకానికి వెళ్లి చాలా కాలం పాటు వారి తరపున యుద్ధం చేసి వారికి విజయం సాధింపజేశాడు. తరువాత దేవతలు అతనికి కృతజ్ఞతగా ఒక వరం కోరమన్నారు. అప్పుడు ముచుకుందుడు, నేను చాలా కాలంగా నిద్రపోలేదు, నాకు చాలా అలసటగా ఉంది, కాబట్టి చాలా కాలం నిద్రపోవాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు దేవతలు అతనికి ఒక వరమిచ్చారు. నువ్వు భూమిపై ఒక గుహలో నిద్రపో, ఎవడైనా నిన్ను బలవంతంగా నిద్రలేపితే నీ కళ్లలో నుండి అగ్నిజ్వాలలు వెలువడి అతను వెంటనే భస్మమవుతాడు అని ఆశీర్వదించారు. అలా ముచుకుందుడు ఆ గుహలో గాఢ నిద్రలో ఉన్నాడు. ఇదే సమయంలో కాలయవనుడు కృష్ణుడిని వెంబడిస్తూ ఆ గుహలోకి ప్రవేశించాడు. చీకటిలో పడుకున్న ముచుకుందుడిని చూసి ఇదే కృష్ణుడు అని భావించి కోపంతో అతన్ని కాలితో తన్నాడు. వెంటనే ముచుకుందుడు కళ్ళు తెరిచాడు. అతని కళ్లలో నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. ఆ జ్వాలలు కాలయవనుడిని తాకగానే అతను వెంటనే బూడిదగా మారిపోయాడు. కొద్దిసేపటి తరువాత శ్రీకృష్ణుడు తన దివ్యరూపంతో ముచుకుందుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దివ్య కాంతిని చూసి ముచుకుందుడు ఆశ్చర్యపోయి, మహాత్మా, మీరు ఎవరు? మీ కాంతితో ఈ గుహ అంతా ప్రకాశిస్తోంది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, నన్ను కొందరు వాసుదేవుడు అంటారు, కొందరు నారాయణుడు అంటారు, ఇప్పుడు ఈ లోకంలో నన్ను కృష్ణుడు అని పిలుస్తున్నారు అని చెప్పాడు. వెంటనే ముచుకుందుడు ఆయన శ్రీ మహావిష్ణువు అవతారం అని గుర్తించి ఆయన పాదాలకు నమస్కరించి భక్తితో ప్రార్థించాడు. ముచుకుందుడు, ఈ ప్రపంచంలో మనుషులు ధనం, సంపద, కుటుంబం వంటి మాయలలో పడిపోయి భగవంతుని మరిచిపోతున్నారు. నాకు ఈ సంసార బంధం వద్దు, మీ సేవలో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అతని భక్తిని చూసి శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు. నీవు పూర్వంలో రాజుగా ఉన్నప్పుడు వేటాడి చాలా జంతువులను చంపావు, అందువల్ల వెంటనే మోక్షం ఇవ్వలేను. కాని నీవు భూమిపై తపస్సు చేసి పాపాలను తొలగించుకుంటే తరువాత మోక్షాన్ని పొందుతావు అని ఆశీర్వదించాడు.